ఎవరైనా ఇది అంటూ అనిపించేనా, అవునవును నేనే మరి కానా. ఏంటి అక్కకి పాటలు వస్తున్నాయి అనుకుంటున్నారా? ఈ రెసిపీ టేస్ట్ చూసిన తర్వాత పాటలు కాదు డ్యాన్సులు కూడా వస్తాయి అనమాట. అంత బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. మైదా కానీ ఎగ్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ బేకింగ్ ట్రే కానీ ఏమీ లేదు నా దగ్గర. జస్ట్ ఇంట్లో ఉన్న వాడుతూనే ఎలా చేశానో చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు ఆయిల్, ముప్పావు కప్పు ఏమో ఏంటంటారు దాన్ని షుగర్ కూడా వేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. అందులోనే 1.5 కప్పు రవ్వ వేసుకోవాలన్నమాట, ఉప్మా రవ్వ. అందులోనే పావు కప్పు పాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే పావు కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అది కొంచెం ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత అది దగ్గరకు అవుతుంది. అందులోనే మళ్ళీ 1/2 కప్పు పాలు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. తర్వాత ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ కొంచెం పిండి పూసి బేకింగ్ పెట్టేసుకోవడమే. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్కూల్ నుంచి రాగానే మా వాడికి ఇచ్చాను. మా వాడు చాలా హ్యాపీ. వాడు హ్యాపీగా ఫీల్ అయినందుకు నేను ఇంకా హ్యాపీ. అంతే. బై బై.